నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మహారుషులు వేదోత్తములు మనకు అందించిన ఆచార సంప్రదాయాలను పాటిస్తూనే జీవన కాలంలో క్రమేణా వస్తున్న మార్పులను కూడా మన జీవన విధానంలో ఇనుమడింప చేసుకుంటున్నాం. వసుధైక కుటుంబ భావనతో ఆంగ్ల నూతన సంవత్సరాదిని కూడా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా దైవ దర్శనం కూడా చేసుకుని ఆ భగవంతుడి ఈ ఏడాదంతా కూడా చక్కగా గడిచేలా ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ ఎంతో ప్రీతికరమైన ధర్మ సందేహాలు కార్యక్రమం కూడా కొత్త హంగులతో మీ ముందుకు రానుంది. మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీ సందేహ నివృత్తి కావించడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారిని అడిగి సందేహ నివృత్తి కావించుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీకు ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. మీకు ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. మంచిదమ్మా. ఈ ఉత్తరాన్ని దామోదర్ గారు హన్మకొండ నుంచి రాస్తున్నారు. కాలం దైవ స్వరూపమా, కాలపురుషుడనే దైవం ఉన్నాడా తెలియచేయండి అని అడుగుతున్నారండి. కాలం దైవస్వరూపమే, దాంట్లో సందేహం లేదు. ఎందువల్లంటే సమస్తము కూడా కాలానికే అధీనమై ఉంటుంది. దైవ అధీనం జగత్ సర్వం అని ఎలా అంటున్నామో అట్లా దైవ సమానంగానే కాలాధీనంగా కూడా మనం భావన చేస్తూ ఉంటాం. అట్లాగే కాలపురుషుడు అనేటటువంటి దాన్ని, అసలు కాల అనేటటువంటి శబ్దం, కాలహ అనేటటువంటిది యముడికి పేరు. కాలుడు అంటే యముడు. ఈ కాలపురుష అనేటటువంటిది యముడి పరంగా కాకుండా మొత్తం ఈ కాలానికి, మొత్తం భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అన్నిటికీ ఒక అధిదేవతగా భావించి మనం కాలపురుషుడు అంటూ ఉంటాం. ఈ అన్నిటికీ కూడా స్థూలంగా మనం స్వీకరించాలి అంటే సూర్యభగవానుడినే మనం కాలపురుషుడినిగా స్వీకరించవచ్చు. ఎందువల్లంటే మొత్తం పగలు రాత్రి అన్నీ జరగటానికి కారణము ఆ సూర్యభగవానుడి ఆయన గమనాన్ని బట్టే మొత్తము ఈ చరాచర జగత్తంతా కూడా నడక నడుస్తోంది. కాబట్టి ఇదే విషయాన్ని మహాభారతం అని చెప్పి ఒక సీరియల్, దాని ముందు కాలపురుషుడు తన యొక్క విధానాన్ని చెప్పినటువంటి దానిగా కూడా చూపిస్తారు. అట్లా కాలపురుషుడు అనేటటువంటి దాన్ని ప్రత్యేకించి ఒక అవతారంగా మనం చెప్పలేకపోయినా కూడా దాన్ని ఒక కల్పన చేసి కాలపురుషుణ్ణి, ఈ కాలం మొత్తానికి ఎవరి అధీనంలో ఉంటుందో దాన్ని సూచించినటువంటి ఉన్నది. మొత్తము సృష్టి అంతా కూడా ఎప్పటికైనా సరే కాలగర్భంలో కలిసిపోయేదే అని అంటూ ఉంటాం. ఆ కాల శబ్దము యముడికి సంబంధించినటువంటిది. యముడే మొత్తం అంతర్ని స్వీకరిస్తాడు అనే దృష్టితో కూడా ఆ శబ్దం వాడుతూ ఉంటారు. మొత్తానికి సమస్తమునకు కూడా కాలము చాలా ప్రధానమైనటువంటిది. ఏదైనా మంచి జరిగితే వాడికి మంచి కాలం వచ్చింది, ఏదైనా చెడు వస్తే ఏం చేస్తాం, టైం బాగుండలేదండి అని కాలం మీద పెట్టేటటువంటి పద్ధతి కూడా మనం చూస్తూ ఉంటాం. కాలానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఈ కాలమే ఒక సమగ్ర రూపమైనటువంటి కాలమే. విభాగాలు చేయటం వల్ల మనకి సంవత్సరాలు, అయనాలు, పక్షాలు, మాసాలు ఇట్లా అన్నీ ఏర్పడ్డాయి. మొత్తం కాలము ఏకమొత్తంగా ఉండేటటువంటిదే. ఆ కాలాన్ని విభాగాలు చేయటం వల్లే మనం అనుకునేటటువంటివన్నీ కూడా విభాగాలు ఏర్పడ్డాయి. మొత్తానికి కాలశబ్దము యముడి పరంగాను, పరమేశ్వరుడే కాలస్వరూపుడు. ఆయన కాలకలయతామహం అని చెప్పి ఆయనే నేనే కాలానికి కారణము, నేనే కాలస్వరూపుణ్ణి అని చెప్పి చెప్పుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తానికి ఆ పరమేశ్వరుణ్ణే కాలస్వరూపుణ్ణిగా మనం గ్రహించి సమస్తానికి కారణము కాలమే అంటే ఆ కాలస్వరూపుడైనటువంటి భగవంతుడే కదా. దైవాధీనం జగత్సర్వం అంటే అదే. ఆ జగత్తంతా కూడా దైవానికి అధీనమైందంటే ఆ దైవమే కాలస్వరూపం కాబట్టి కాలానికి అధీనమైనట్లుగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లా మనకి కాలపురుషుడు అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా ఒకదాన్ని ఈ రూపంగా ఉంటాడు అని చెప్పి చెప్పడానికి లేకపోయినా సాక్షాత్తు సూర్యభగవాన్ని, ఆయన కుమారుడైనటువంటి యముణ్ణి కాలునిగా స్వీకరించటము, ఇట్లా మనకి లోకంలో కాలశబ్దం, కాలపురుషుడు అనేటటువంటి శబ్దం బాగా ప్రచురంగా ఉంటూ ఉన్నది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని మాధవి గారు సూర్యాపేట నుండి రాస్తున్నారు.
సంకల్పం ఎందుకు చెప్పుకుంటాం, అందులో అంతరార్థం ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఒకటి, ఇవాళ క్యాలెండర్లు పంచాంగాలు ఉన్న రీతిగా ఒకప్పుడు లేవు. కాబట్టి కాలగణనము జ్ఞప్తి ఉంచుకోవటానికి కూడా ఈ సంకల్పం అనేటటువంటిది అవసరమవుతూనే ఉంటుంది. పైగా ప్రతిదానికి కూడా ఒక తేదీ తర్వాత ఒక తేదీ వచ్చినట్టుగా క్యాలెండర్ని బట్టి వచ్చినట్లుగా మన పంచాంగ గణనం ఉండదు. మన పంచాంగ గణనం అంటే ప్రకృతి యొక్క విధానాన్ని అనుసరించి యథార్థమైనటువంటి పద్ధతిగా ఉండేది. అంటే గ్రహాల యొక్క గతులని బట్టి మన గణనం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహగతులు అనేటటువంటిది పంచాంగంలో చూసుకోవాలి, లేకపోతే విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఖగోళంలో చూసుకునేనా నిర్ణయం చేయాలి. ఇది అందరికీ సాధ్యమయ్యేటటువంటిది కాదు. కాబట్టి ఏ రోజు ఏ తిథి అది క్రమం తెలియకపోయేటట్లయితే ముఖ్యమైనటువంటి పర్వదినాలను కూడా వదిలేసేయచ్చు, పుట్టినరోజు లాంటివి కూడా వదిలేసేయచ్చు. అందువల్ల ఎప్పటికప్పుడు కాలగణనం చేసుకోవటం అనేటటువంటిది నిత్య జీవితంలో అవసరం. రెండవది, దీన్ని భగవత్ కార్యంలోనే మిళితం చేశారు. ప్రతి కార్యానికి, ప్రతి కర్మకి సంకల్పం చెప్పుకోవటం అనేటటువంటిది, ఆ సంకల్పం చెప్పుకోవటం ద్వారా మన ఉనికిని ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు జ్ఞాపకం పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కార్యక్రమంలో మహర్షులు దీన్ని ఒక భాగం చేశారు కాబట్టి ఏనాడు కూడా స్థితిగతులని మరిచిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికీ ఆ సంకల్పం చెప్పుకునేటటువంటి వాళ్ళకు కూడా దానిలోంచి ఒక భాగం అడిగితే మన వర్షం ఏమిటి అని అంటే వర్షం ఏమిటి అంటారు. భారతవర్షే భరతఖండే అని చెప్పి సంకల్పం చెప్పుకుంటూ కూడా. కాబట్టి ఎన్ని ఖండాలున్నాయి, ఎన్ని వర్షములున్నాయి, ఇలా ఈ మనం ఉన్నటువంటి ప్రదేశం యొక్క స్థితిగతులు ఏమిటి. సహజంగా శ్రీశైలస్య వాయువ్య ప్రదేశాను, ఆగ్నేయ ప్రదేశాను, ఈశాన్య ప్రదేశాను అంటే ప్రధానమైనటువంటి ఆ పరిసరాల్లో ఏ క్షేత్రమైతే విశేషమైనటువంటిది ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకుని దిక్కులు చెప్పుకునేటటువంటి పద్ధతి. ఇదే వైష్ణవులు కనుక అయితే శ్రీశైలాన్ని స్వీకరించరు కాబట్టి వాళ్ళు శ్రీరంగస్య అని చెప్పి శ్రీరంగపట్టణానికి దిక్కులు చెప్పుకుంటారు. మొత్తానికి ఆ పరిసరాల్లో ఉండేటటువంటి భగవంతునికి ఏ దిక్కున ఉన్నామో వాళ్ళు గ్రహించినప్పుడు భగవంతునికి నమస్కారం చేయాలన్నా కూడా ఆ దిక్కుకి నమస్కారం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాక మహర్షులు ముఖ్యంగా నిత్యకృత్యాలలో, కర్తవ్యాలలో ఒక కల్పన చేశారు. ఆ కల్పనలో సంకల్పం అనేటటువంటిది ఒకటి. ఈ సంకల్పము మామూలుగా అయితే నిత్య సంకల్పం అయ్యేటట్టయితే సాధారణంగా చెప్పుకుంటాం. వివాహాదుల్లో కనుక అయ్యేటట్లయితే మహాసంకల్పంగా చెప్పుకుంటాం. పెళ్ళి జరిగేటప్పుడు మహాసంకల్పంగా చెప్తారు. అతల వితల సుతల మహాతల రసాతల మొత్తం లోకాలన్నీ కూడా చెప్పటం, ఆ లోకాల్లో ఇది భూలోకం అని చెప్పి అలా మొత్తము అన్నీ దానిలో ఉన్నటువంటి భేదాలన్నీ చెప్పి అందులో మనం ఎక్కడున్నామో చెప్పుకునేటటువంటిది మహాసంకల్పంగా ఉంటుంది. అట్లాగే నిత్య సంకల్పంగా పూజలో మనం ఉన్నటువంటి స్థలము, దేశము, కాలం, ఆ దేశ కాలాల్ని పరామర్శించటం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాగే స్నానాదులు చేసేటప్పుడు, నదీ స్నానం చేసేటప్పుడు, పుష్కర స్నానం చేసేటప్పుడు వాటికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి సంకల్పాలు ఉంటాయి. అసలు నిత్య సంకల్పం, నిత్య స్నానంలో కూడా సంకల్పం చెప్పుకుని స్నానం చేసేది ఉన్నది. అలా ప్రతి ప్రక్రియలో కూడా ఆచమనం చేయంగానే సంకల్పం చేసి కార్యక్రమం చేయాలి అనేటటువంటిది మహర్షులు నిర్దేశించినటువంటి విషయం. అందువల్ల ఋషి ఆజ్ఞ మేరకు మనం సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం ఒక భాగము. రెండవది, దానిలో ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మన యొక్క ఉనికిని, మన యొక్క కాలాన్ని, ఏ రోజు ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏమిటంటే మనుషుడు చాలా అలస స్వభావుడు. ఇవాళ ఏమి తేదీ అంటే వాచ్ చూసుకుని చెప్పే స్థితిలో ఉన్నట్టు తప్పితే డేటుని కూడా నిన్నటి దాన్ని ఆలోచించుకుని ఇవాళ చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో లేడు. ఇది మన మహర్షులు ఏనాడో గుర్తించారు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు సంకల్పం చెప్పుకుంటే తప్పితే ఆ రోజును గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. మనం నిత్య జీవితంలో అన్ని విషయాలు కూడా మరి కాలగణనం చేసుకుంటూనే చేయాలి. కాబట్టి
అట్లా దేశ కాల విషయాలని సంకల్పంలో నిబంధించి, అట్లాగే మనం ఏ ఋషుడి సంప్రదాయం నుంచి వచ్చాము, అట్లా గోత్ర ప్రవరలు ఇవన్నీ కూడా నిబంధించి ఈ సంకల్పం అనేటటువంటిది ఏర్పాటు చేశారు. ఆ సంకల్పం అనేటటువంటిది లౌకికంగా అలౌకికంగా కూడా చాలా అవసరం కాబట్టి తప్పకుండా మహర్షులు నిర్దేశించిన ప్రకారం సంకల్పం చేసే కార్యక్రమాలు నిర్వహించారు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని చందన్ గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు. మొక్కుబడులు ఎందుకు, ఎలాంటి సందర్భాల్లో మొక్కుకోవాలి తెలియచేయండి అని అడుగుతున్నారండి. భగవంతుని విషయంలో మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం. అది సహజమే కాదు, అది ఒక రకంగా తప్పు కూడా కాదు. కొందరు భగవంతుని కోరికలు కోరుకోవటం తప్పు అంటుంటారు. వాళ్ళు కోరుకుంటూనే ఉంటారు కానీ అంటూ ఉంటారు. భగవంతుణ్ణి సమస్తము ఆయనే అని అనుకున్నప్పుడు నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే పతివు, నీవే గురుడవు దైవము, నీవే నా పతి గతి నిజము కృష్ణ అని చెప్పి అన్నట్లుగా సమస్తము ఆయనే అనుకున్నప్పుడు మనం ఏదైనా సరే, మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనకి ఏదైనా కష్టం వస్తే ఆ తండ్రితోనే చెప్పుకుంటాము. ఏదైనా బహుమానం వచ్చింది ఆ తండ్రితోనే చెప్పుకొని ఆనందిస్తాము. ఏదైనా మనకు కావాలి ఆ తండ్రిని అడుగుతాము. నిజంగా ముమ్మూర్తుల భగవంతుణ్ణి మనము సమస్తము మనకు ఆయనే అని తలిచినప్పుడు అన్నీ ఆయనతో చెప్పుకోవాల్సిందే, ఇంకెవరితో చెప్పుకుంటాం? ఏదైనా ఆయన అడగాల్సిందే, ఇంకెవరిని అడుగుతాం? నా వల్లే జరుగుతోంది అని అనుకున్నటువంటి వాడు భగవంతుని కోరకపోవచ్చు, కానీ ఏదైనా భగవంతుని వల్లే జరుగుతోంది అని అనుకున్నటువంటి వాడు ఆ భగవంతుని యందు అటువంటి శ్రద్ధాభక్తులు చూపించడం తప్పు కాదు. ఈ సందర్భంలో భగవంతుని గురించి మొక్కుకోవటం అనేటటువంటిది కూడా ఒకటి మనం లోకంలో చూస్తూ ఉంటాం. అంటే నాకు ఈ సంకల్పం నెరవేర్చు స్వామి, నిన్ను ఈ విధంగా సేవించుకుంటాను అని చెప్పి ఆయనకి విశ్వనాథ సత్యనారాయణ గారు తన గ్రంథంలో ఒక చోట చెబుతారు, కలలోనే 100 టెంకాయలు మాచవరం ఆంజనేయ స్వామికి కొట్టాను అని చెప్పి మొక్కు తీర్చుకున్నానని చెప్పి. అలా ఏదైనా భగవంతునితో అనుబంధం ఉన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళిద్దరూ చాలా సన్నిహితులైనప్పుడు నాకు ఇది చేసిపెట్టు మహానుభావ, నిన్ను ఈ విధంగా తృప్తిపరుస్తాను అని చెప్పి చెప్పుకోవటం అనేటటువంటిది దాన్ని లంచంగా భావన చేయకూడదు. భగవంతునికి మనం సమర్పించేది ఏది కూడా కొందరు లౌకికమైనటువంటి దృష్టితో మొక్కుకోవటం అనేటటువంటిది భగవంతుడికి లంచం ఇవ్వటము అని చెప్పి అంటూ ఉంటారు. ఎన్నో నిదర్శనాలు ఉండబట్టే భగవంతుని గురించి మొక్కుకోవటం అనేటటువంటిది లోకంలో ఉంటూ ఉన్నది. పుట్టిన వెంటనే ఆయనకి తులాభారం ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ బరువు ఎంతో అంత పటిక బెల్లమో ఏదో సమర్పించటం, అది భగవంతునికి మనకి భగవంతుడు వరం ఇచ్చాడు, ఒక ప్రయోజనాన్ని చేకూర్చాడు. అందువల్ల దానికి కృతజ్ఞతాభావంతో కూడా భగవంతునకు ఆయన సేవ ఏదో రూపంలో మనం విశేషంగా చేసి సంతృప్తిపరచాలి అనేటటువంటిది భావన దీనిలో ఉన్నది. అందువల్ల అది తప్పు కాదు. కానీ మొక్కుకునేటటువంటి వాళ్ళు ఒక రకంగా మొక్కుకుని దాన్ని తీర్చలేక దీని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేటటువంటి దానికి కొందరు జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు గవ్వల మీద జ్యోతిష్యం వేసి నీకు ఈ పని జరగటం లేదు అంటే దానికి కారణము గత జన్మలో ఇలా మొక్కుకుని ఉన్నావు, లేకపోతే గత కాలంలో ఇలా ఈ దేవతకు మొక్కుకున్నావు, ఆ మొక్కు తీర్చలేదు అని కూడా చెబుతూ ఉంటారు. దానికి నిదర్శనాలుగా కూడా వాళ్ళు కొన్ని చూపిస్తూ ఉంటారు, నిజంగానే నేర్పిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా విశ్వాసానికి సంబంధించినటువంటివి. అందువల్ల ఆ మొక్కుకోవటము, మరచిపోకుండా దాన్ని తీర్చటము, ఇవన్నీ కూడా కర్తవ్యాలు మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో చూస్తూ ఉంటాం. ఆ పిల్ల పుట్టేట్లయితే నీ వ్రతం చేసుకుంటాము అని చెప్పి మొక్కుకోవటం. అలా ఆంజనేయ స్వామికి ఇదిగో నాకు ఇబ్బంది జరిగితే అప్పాలు నీకు పోస్తాను, అప్పాలు ఆయనకి ఇష్టం కాబట్టి ఏ భగవంతునికి ఇష్టమైనటువంటి ద్రవ్యములు ఇష్టమైనటువంటి వస్తువులు ఉన్నాయో అవి సమర్పిస్తాను అని చెప్పి మనవి చేసుకోవటము. అలా ఆయన అనుగ్రహం వల్ల మనకి కోరిక నెరవేరంగానే ఆయనకి అలా సమర్పించి మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవటము అదే మొక్కులో భాగం. దీనిలో కొంత తెలివి చూపించి ఆలోచించేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఒక ఆమె స్వయంగా అడిగింది, మా అమ్మాయి నిలువు దోపిడీ ఇస్తాను అని మొక్కుకున్నాను,
అంటే నగలతో ఉన్న పళంగా ఎన్ని నగలు ఉన్నాయో అన్నీ ఇవ్వాలి అని చెప్పి. అది ఇవ్వాలి అంటే అది బంగారం అమ్మేసేసి డబ్బులైనా ఇవ్వచ్చు కదా అని అడిగింది. పర్వాలేదు ఇవ్వచ్చు అని అన్నాను. అట్లా అయితే ఆ నగలు మా అమ్మాయికి పెద్ద అమ్మాయికి అమ్మి ఆ డబ్బులు వేయచ్చు కదా, మళ్ళీ నేను డబ్బులు ఇచ్చి ఆ నగలు తీసుకోవచ్చు. ఇట్లా మొదలుపెట్టి మొత్తం నగలు ఆమెకి ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటుందిట. ఆ 100 రూపాయలు దేవుడికి వేస్తుందిట. మళ్ళీ 100 రూపాయలు ఆమెకి ఇచ్చి నగలు తీసుకుంటుందిట. అంటే దైవాన్ని కూడా వంచన చేసేటటువంటి రీతిగా ఈ మొక్కులు మొక్కుకోవటము, మొక్కులు తీర్చటంలో లోపాలు చేయటం, ఇవన్నీ కూడా అపచారాలు అవుతాయి. మనం భగవంతునికి కృతజ్ఞతాభావంతో సమర్పించేటటువంటిది అది మొక్కు. ఆ మొక్కుబడి తీర్చుకోవటము, ఏ దేవతకి ఇష్టమైనటువంటి పద్ధతిని ఆ దేవతకి, ఇవన్నీ కూడా ఏమిటంటే ఒక క్లేశానికి సిద్ధమవటం. భగవద్ అనుగ్రహం పొందటం కోసమని ఒంటికాలి మీద తపస్సు చేశారు మహర్షులు, మహనీయులు. ఒక వేలు మీద తపస్సు చేశారు, చుట్టూతా మంటలు పెట్టుకుని అగ్ని మధ్యలో ఉండి. అంటే ఏమిటంటే భగవంతుని ప్రసన్నుణ్ణి చేసుకోవటం కోసమని తపస్సు చేయటం, తపసంతాపి అని. అందువల్ల భగవంతుడి కోసమని అభిమాన త్యాగాలు చేయటం, జుట్టిస్తాము అని అంటాం. అంటే జుట్టు తీసేసేయటం అనేటటువంటిది నిజంగా అభిమాన త్యాగం చేయటమే. అలా జుట్టు తీసి గుండుతో ఉండటం అనేటటువంటిది చాలా అభిమానంగా భావించి కొందరు అసలు వెనకాడతారు అది ఇవ్వటానికి. భగవంతుడికి ఇవ్వటంలో తృప్తి ఉంటుంది, కానీ అదే విడిగా చేయించుకుంటే అది పరాభవం కింద లెక్కేస్తారు. అటువంటి శిరస్సు తీసినట్టే ఆ జుట్టు ఇవ్వటం అనేటటువంటిది. ఇది అభిమాన త్యాగం చేసినటువంటి దానికి నిదర్శనం ఆ జుట్టు ఇవ్వటము. ఈ మొక్కులన్నీ కూడా మన యొక్క అభిమానాన్ని వదులుకుని ఆయన యందు మనం పూర్తిగా శరణాగతిని పొందటము అనేటటువంటి భావాన్ని కూడా ఇస్తాయి. అంతేగాని దీన్ని లంచము కింద అటువంటి వాటి కింద భావన చేయకూడదు. అది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ కోరుకునేటటువంటి మొక్కు నిజంగా ఆర్తితో కోరుకుంటూ, స్వామి నా కోరిక నెరవేర్చు, నీకు ఆకుపూజ చేయిస్తాను, లేకపోతే అట్లా చేస్తాను అంటే అది భక్తి అవుతుంది. అలా కాక నువ్వు నాకు 1000 రూపాయలు కనుక ఇప్పించేట్లయితే 100 రూపాయలు నీకు వేస్తానంటే ఇది వ్యాపారం అవుతుంది, లేకపోతే అది తప్పు అవుతుంది. అట్లా కాకుండా ఆర్తితో భగవంతుని యందు ప్రీతితో ఆయనకి ఇష్టమైనటువంటిది సమర్పిస్తాను అని చెప్పి తెలియజేసుకుని తన కోరికని ఆయన ముందు పెట్టుకోవటము అనేటటువంటిది తప్పు కాదు. అది అనాదిగా వస్తున్నటువంటిదే. దాన్ని సక్రమంగా వినియోగించుకునేటట్లయితే అది భగవంతుడికి ఉపచారమే కానీ అపచారం కాదు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని లలిత గారు ఆదిలాబాద్ నుంచి రాస్తున్నారు. నిత్య జీవితంలో మహాలక్ష్మి అనుగ్రహానికి ఏం చేయాలి అని అడుగుతున్నారు. మహాలక్ష్మి అనుగ్రహం ప్రతి వాళ్ళు కూడా ధనమూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ఆ లక్ష్మీ కటాక్షం కోసమనే ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగా ఆ లక్ష్మీ కటాక్షం చేకూరాలి అంటే కనకధారాస్తవం అని ఉన్నది. శంకర భగవత్పాదుల వారు చెప్పారు. కడు దరిద్రురాలైనటువంటి ఆమె పరిస్థితిని చూడలేక లక్ష్మీదేవిని ప్రార్థించి ఆమెని అనుగ్రహింపజేశారు. ఆ స్తోత్రం చదివితే కనకవర్షం కురిసింది, బంగారపు ఉసురుకాయలు అలా రాలే. అట్లా ఆ కనకధార స్తవం కనుక రోజు చేసేటట్లయితే తప్పకుండా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. అది మనకు అనేక నిదర్శనాలు ఉన్నాయి. అలాగే నిత్య జీవితంలో కూడా మనము లక్ష్మీదేవి ఆమె అప్పగారు, ఆమెను దరిద్ర దేవత అంటారు, జ్యేష్ఠాదేవి అంటారు. వీళ్ళిద్దరూ సోదరీమణులు. జ్యేష్ఠాదేవి పెద్ద ఆమె, లక్ష్మీదేవి చిన్న ఆమె. ఆమె ఉన్న చోట ఈమె ఉండదు, ఈమె ఉన్న చోట ఆమె ఉండదు. కాబట్టి మనము లక్ష్మిని కోరుకునేటటువంటి వాళ్ళు జ్యేష్ఠాదేవిని రాకుండా చూసుకోవాలి. దరిద్ర పెద్దమ్మ మన నెత్తిన వచ్చి కూర్చోకుండా చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండేటటువంటి పనులు చేయాలి. దరిద్రపు దేవత నెత్తిన కూర్చోకుండా ఉండే పనులు చేయాలి. ఉదాహరణకి సంధ్యా సమయంలో నిద్రపోవటం, ప్రాతః సంధ్య కానీ సాయం సంధ్య కానీ, ఈ సంధ్యా సమయాల్లో నిద్రపోవటం అనేటటువంటిది దరిద్ర దేవతను ఆహ్వానించుకోవటం. అట్లాగే ముఖమున ఏదో ఒక తిలకము ధరించాలి, అది లక్ష్మీ స్వరూపం. అలా కాకపోతే అంటారు పెద్దవాళ్ళు, ఏమిటి దరిద్ర మొహాన ఏమీ లేదు అని చెప్పి. అలాగే ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మిని ఆహ్వానించుకునేటటువంటి ఇల్లు చక్కగా రంగవల్లులు దిద్ది తీర్చి, ఈడైన సంపద ఎవరి ఇంట నుండు
అరుగులలికే వారి అరిచేత నుండు అని ఒక పాట కూడా ఉన్నది. చక్కగా నిత్యము గోమయంతో శుద్ధి చేసుకుంటే, గోమయము లక్ష్మీ స్వరూపం, లక్ష్మి గోమయమునందే, ఆవు పేడ ఎందే ఉంటుంది. అటువంటి ఆ గోమయంతో కళ్ళాపి చల్లుకుని రంగవల్లులు దిద్ది తీర్చుకుంటే ఆ ఇంట్లోకి లక్ష్మి ప్రవేశిస్తుంది. అలా అశుచి విడిచిన బట్టలు ఇష్టం వచ్చినట్లు వదిలేసేయటము, అలాగే చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టడము, పళ్ళు తోముకుంటూ నడుస్తూ పళ్ళు తోముకుంటూ, ఇవన్నీ కూడా దరిద్రపు దేవతను ఆహ్వానించుకునేటటువంటి లక్షణాలే. అట్లాగే సంధ్యా సమయంలో వాకిలి తలుపు తెరిచి దొడ్డి తలుపు వేసేసేయటము, ఇది లక్ష్మిని ఆహ్వానించుకోవటం. అట్లాగే ఈం సాక్షాన్ మహాలక్ష్మి అని తులసి లక్ష్మీ స్వరూపమే. ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా లక్ష్మి ఉండి తీరాలి. ఆ లక్ష్మి ఉండాలి అంటే తులసిని మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే దాంట్లో లక్ష్మీ కటాక్షానికి మార్గం ఉన్నది. అలా మనము ఒళ్ళు ఇల్లు శుభ్రంగా ఉండటము, అలాగే ఆ లక్ష్మీ అనుగ్రహానికి వీలైనంత వరకు లక్ష్మిని వదులుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. ఆమె ఎప్పుడూ కూడా ఆమెను వదలని వాళ్ళ దగ్గరే ఆమె ఉంటానంటుంది. ప్రతిదానికి ఊరికే అలా వదిలేస్తూ ఉంటే లక్ష్మి వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదు. ప్రతిదాని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితి కనుక ఉంటే ఆ లక్ష్మీదేవి కూడా నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి అనుకుంటుంది. చంచల అయినా కూడా స్థిరంగా మన ఇంట్లో ఉండాలి అంటే ఇటువంటివి. అట్లాగే గడప లక్ష్మీ స్వరూపం, ఆ గడప మీద కూర్చోవటము, ఇట్లాంటివి కూడా చేయకుండా ఆ లక్ష్మీ కటాక్షానికి మనం పాత్రులం అయితే ఆమె స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కుసుమ గారు రాస్తున్నారు కరీంనగర్ నుండి. ఇంట్లో నిత్య పూజను ఏ సమయంలోపు పూర్తి చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికి ముందు రౌద్రి అంటారు, 1 గంటన్నర. దానికి ముందు బ్రాహ్మీ ముహూర్తం. అలా తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా స్నానం చేయాలి. 4 గంటల నుంచి 5 గంటల లోపల స్నానం చేయాలి. అది ఋషి స్నానము అని చెప్పబడ్డది. అట్లాగే 5 నుంచి 6 లోపల అది దేవస్నానం. దేవస్నానం అంటే అర్థం ఏమిటంటే మనం స్నానం చేశాక భగవంతుని స్నానం చేయించేటటువంటి కాలం. కాబట్టి 5 నుంచి 6 గంటల లోపల భగవంతునికి స్నానం చేయించాలి అంటే ఆయనకి స్నానం చేయించి అభిషేకం చేసి వెంటనే పూజ చేస్తాం కదా, అదే పూజా సమయము. వీలైనంత వరకు 5 గంటల నుంచి 7 గంటల లోపు చక్కగా పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంటే అది సరైనటువంటి పద్ధతి. ఇంకా ఎక్కువసేపు పూజలు ప్రార్థనలు పారాయణలు ఉండేటటువంటి వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు. ఆరంభం మాత్రము చక్కగా సూర్యోదయాత్ పూర్వమే ఆరంభించుకునేటటువంటిది విధానము మంచి పద్ధతి. అలా పూజా కార్యక్రమాన్ని ఆరంభించుకునేటప్పుడు మొట్టమొదట నిర్మాల్యం తీయాలి. నిర్మాల్యము భగవంతునకు శిరోభారం. ఆయన నెత్తిన పెద్ద బండ పెట్టినట్టు నిర్మాల్యం ఉంచితే. కాబట్టి మనం ముందు దేవుడి దగ్గరికి రాగానే ఆచమనం చేసి పవిత్రమయ్యి నిర్మాల్యాన్ని తీసిపారేయాలి. బొటన వేలు చూపుడు వేలు ఈ రెంటితో నిర్మాల్యం తీసేయాలి. ఏదైనా పూజ చేసేటప్పుడు మాత్రం చూపుడు వేలు తగలకూడదు. ఈ 3 వేళ్లతో దాన్ని మృగీ ముద్ర అంటారు. ఆ విధంగా పూజ చేయాలి. అట్లా నిర్మాల్యం తీశాక చక్కగా దీపారాధన చేసి మనకి శుచైనటువంటి వస్త్రాలతో శుచైనటువంటి జలము అవి సిద్ధం చేసుకుని ఆచమనం చేసి కలశ పూజ చేసి విఘ్నేశ్వర పూజ చేసి మన ఇష్టదైవం ఎవరున్నారో అందరూ ఏకం సత్ విప్రా బహుధా వదంతి, సమస్త దేవతలు ఒక పరమాత్మ యొక్క అంశలే. కానీ వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి ఒక్కొక్క భగవంతుని యందు నిష్ఠ నిలబడుతుంది. కాబట్టి ఆ భగవంతుని ముందు ఉంచుకుని చక్కగా షోడశోపచారాలతోనో లేదు లఘు పూజగా పంచోపచారాలతోనో పూజ చేసి ఆ భగవంతునికి నివేదనాధికం సమర్పించి ఆ తర్వాత మనం నివేదనలు స్వీకరించాలి. నివేదన అంటే టిఫిన్లు చేయటం కానీ ఏవైనా మనం ఆహారం తీసుకునే లోపల భగవంతునకు నివేదన పూర్తి చేయాలి. అంతేగాని మనం ముందు టిఫిన్లు చేసి తర్వాత స్నానం చేసి తర్వాత ఏదో మొక్కుబడిగా భగవంతునికి చేయటం అనేటటువంటిది కాదు. మొట్టమొదట మనం స్నానానంతరము దైవకార్యం ముందు నెరవేర్చుకుని తర్వాత కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడి పని చేసుకోవటం బాగానే ఉంటుందండి కానీ ఆరోగ్యం బాగుండదు,
మందు తీసుకోవాలంటే పొద్దున్నే టిఫిన్ చేయాలి, టిఫిన్ చేయకుండా పోతే ఆరోగ్యం దెబ్బతింటుంది, కాబట్టి టిఫిన్ చేసే ఏదైనా టిఫిన్ చేసేది ఎవరు? ఇంట్లో వాళ్ళు పొద్దున్నే తెల్లారకట్టే టిఫిన్ చేసి పెట్టరు. వాళ్ళు చేసే 7 గంటల లోపల పూజ అంతా అయిపోతుంది నిజంగా చేసుకుంటే. కాబట్టి చిత్తశుద్ధితో మనం భగవంతుని పూజ నిర్వహించుకుందాము అని అనుకునేటట్లయితే మనం టిఫిన్ చేసే సమయం లోపలే చక్కగా భగవంతుని సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. దినచర్య ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి 1 గంట దాకా మరి మెలకువతో ఉండి టీవీలు చూసి పొద్దున్నే లేవలేక, ఎప్పుడో లేచి లేవంగానే ఆకలికి ఉండలేక ఏదో ఒకటి తిని ఈ రకమైనటువంటిది భగవంతుని సేవ చేయాలి అనేటువంటి వాళ్ళకి అది విధానం కాదు. కాబట్టి నియమపూర్వకమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకుంటే చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం ముగించుకుని టిఫిన్ చేసే సమయం లోపలే పూజ చేసుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం. గురుగారు, ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి శాస్త్రీయ పరంగా చక్కటి సందేహ నివృత్తి కావించారండి. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. వీక్షించారు కదండి నూతన సంవత్సర శుభవేళ ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. ఈరోజు అనేక సందేహాలన్నిటినీ కూడా నివృత్తి కావించుకున్నాం. అలాగే ఈ సంవత్సరం అంతా పర్వదినాలకు సంబంధించి ఆధ్యాత్మిక పరమైన ఎటువంటి సందేహాలున్నా కూడా మాకు ఈమెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా మీ సందేహాల్ని రాసి పంపించవచ్చు. ఇక్కడికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు వచ్చి మీ సందేహ నివృత్తి కావిస్తారు. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.